जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। పూజ్య మాతాజీలందరికీ నా ప్రణామములు. మన ముఖ్య అతిథి గారైనటువంటి సౌమ్య గారికి కూడా నా గౌరవపూర్వక ప్రణామములు. ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ కూడా నా నమస్సులు. మనం 3 నెలలుగా అమ్మ గుణాలను తీసుకుని అనుధ్యానం చేస్తున్నాము. ఇందులో సేవ అనే గుణాన్ని కూడా మనం చాలామంది అనుధ్యానం చేశారు. సాధన చేయటానికి ఈ సేవని ప్రయత్నిస్తూ అమ్మ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని దీన్ని మనం అనుధ్యానం చేశాము. దీని నుంచి మనం ఈరోజు ఈ సేవా సమావేశంలో మనం కొన్ని గమనించిన అంశాలని ఈ సమావేశంలో చర్చించుకుందాం. సేవ అనేది నిజంగా ఒక అద్భుతమైనటువంటి సాధన ఇది. ఎందుకంటే సేవ చేసినప్పుడు మనకి ఆనందం కలుగుతుంది, ఆత్మసంతృప్తి కలుగుతుంది. అయితే ఈ సేవ అనేది సాధన అని అనుకుంటున్నామంటే ఇది కేవలం ఒక అభిరుచి నుంచి చేసింది కాదు. అభిరుచి నుంచి చేసింది అయితే మనకు ఒక ఆనందం కలుగుతుంది. కానీ అది ఒక సాధనగా మనం చేసాము అంటే మనం అంతులేనటువంటి ఆనందాన్ని పొందుతాం. ఇది భూమానందంతో అంటే ఆధ్యాత్మిక ఆనందంతో ఇది సమానం. మనం ఇది చెప్పుకోవాలంటే శ్రీరామకృష్ణులతోటి ప్రారంభమైంది. రామకృష్ణులు కాశీకి వెళ్తున్నప్పుడు మధురబాబు తీసుకుని వెళ్తారు. వైద్యనాథ్ మీదుగా వారు కాశీకి వెళ్తున్నప్పుడు అక్కడ చాలామంది నిరుపేదలను చూస్తారు. చూసి మధురబాబుతో అంటారు, చూడు నాకు నీ కాశీ అక్కర్లేదు, ఏమక్కర్లేదు, వీళ్ళందరి అవసరాలు నువ్వు తీర్చు అని చెప్పి అంటారు. మధురబాబు ఇది చాలా కష్టమైన పని అని అంటారు. అంటే అప్పుడు అయితే నాకు నీ యాత్రే అవసరం లేదు, నేను ఇక్కడే ఉండిపోతాను అని చెప్పి వాళ్ళలోకి వెళ్ళి కూర్చుంటారు. మనకి శ్రీరామకృష్ణులకి ఎప్పుడు కూడా భగవంతుడు తప్ప వేరే విషయం లేదు. ఆయన అవసరాలే ఆయన చేసుకోలేకపోయేవారు. ఆయన సేవే వేరొక వాళ్ళు చేయవలసి వచ్చేది. అలాంటి వారు వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చుని ఏం చేద్దామని అంటే ఏంటి అక్కడ సహానుభూతి అన్నమాట. సేవ ఎవరు చేస్తారో ఆ సహానుభూతి అనేది చాలా అవసరం. ఆ సహానుభూతి ఎప్పుడైతే ఉందో ఆయన వారి నుంచి నేను వేరు కాలేను, నేను వారితోటే ఉంటానని చెప్తారు. అలాగే మన స్వామి వివేకానంద శ్రీరామకృష్ణ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేర్చుకున్నారు ఒక ముఖ్యమైన విషయం. ఏంటది? మన సహాయం అనేది చేస్తాము, అయితే ఆ సహాయం అనేది మనకి అహంకారాన్ని ఇస్తుంది. అది ఎప్పుడైతే మనం భగవద్ అర్పిత బుద్ధితో మనం చేస్తామో, జీవులందరినీ కూడా శివుడిగా ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో అప్పుడు అది నిజమైనటువంటి సేవ అవుతుంది, భగవంతుని సేవ అవుతుందని చెప్పి మనకి స్వామీజీ రామకృష్ణుల సంస్పర్శలోకి వచ్చి అది అర్థం చేసుకున్నారు. అలాగే 3 సంవత్సరాలు మొత్తం భారతదేశం అంతా తిరిగారు. తిరిగినప్పుడు ఆయనకి ఏమనిపించింది, ఎక్కడైతే ఈ శివారాధన ఎప్పుడై జరగాలి కరెక్ట్గా అంటే నిజంగా జీవులే మనం సేవించాలి అని చెప్పి రామకృష్ణ మఠాన్ని ఆయన ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సాంప్రదాయంలో స్వామీజీ ఏం చేశారంటే ఏ విధమైనటువంటి హద్దులు ఉంచలేదు, విశ్వజనీనం చేశారు దీన్ని. ఎవరికైనా ఇందులో ప్రవేశం ఉంది. గృహస్థులు సన్యాసులు కలిపి చేసే సేవ ఇది. ఈ రామకృష్ణ మిషన్ అంటేనే భక్తులు సన్యాసులు కలిపి ఉన్న సంఘం అన్నమాట. అయితే అంటే ఇక్కడ ఏది విశ్వజనీనత అనమాట. ఇక మనం శారదాదేవి దగ్గరకు వచ్చేటప్పటికి ఈ రెండింటిని మూర్తిభవించిందిగా అమలో చూస్తాం మనం. విశ్వజనీనత, సహానుభూతి, ఈ 2 యొక్క మూసపోసిన విగ్రహం మన శారదామాత. మనం చిన్నప్పటి నుంచి చూస్తాం అమ్మలోను చాలా స్పాంటేనియస్ అనమాట, ఎవరు చెప్పనక్కర్లేదు. చిన్నదనంలో తమ్ముళ్ళు చూసుకోవడం కానీ గృహ కృత్యాలు కానీ అమ్మ తల్లి అనుకునేవారు శ్యామసుందరి మాత.
ఈమె నాకు తల్లా, నేను ఆమెకు తల్లినా అనుకునేవారు. అంత సహజంగా ఆమె సేవ చేసేవారు. ఆ బాధ్యతలన్నీ కూడా వారు చిన్నప్పటి నుంచి కాదు, చిట్ట చివరి వరకు కూడా ఆ కుటుంబం బాధ్యతని తీసుకున్నారు. పిచ్చి మరదలైనా, ఆమె చిన్న బిడ్డైనా, మేనకోడళ్ళు, వాళ్ళ వివాహాలు ఎన్నవనివ్వండి, మొత్తం బాధ్యత అంతా కూడా చిన్నప్పటి నుంచి ఆజీవనం ఆమె చేశారు. ఆ తర్వాత ఆమె సంసిద్ధత మనం ఇంకొకసారి చూస్తాము. అదేంటంటే దక్షిణేశ్వరునికి వచ్చినప్పుడు శ్రీరామకృష్ణులు అప్పటికి జీవితంలో 3 సార్లే కలుసుకున్నారు అమ్మ. చాలా చిన్న వయసు అయినా సరే ఆయనకి పిచ్చెక్కింది అని చెప్పినప్పుడు వెంటనే ఆమె ఏం చేస్తారు, నేను వెళ్ళి ఆయనకి సహాయం చేయాలి అనుకుంటారు. ఎంతోకాలం సాంసారిక జీవితం గడపలేదు, అయినా సరే ఆమె వెంటనే వారికి సేవ చేయాలి అని అనుకుంటారు. ఈ విధంగా సంసిద్ధతను మనం చూస్తాము. ఇది చిట్ట చివరి వరకు కూడా కొనసాగింది. ఆమె తెరమరుగునే ఉన్నారు. కాశీపూర్లో అయినా సరే, శాంపపూర్లో అయినా సరే, దక్షిణేశ్వరంలో అయినా సరే ఎంతో తెరమరుగున ఉండి ఆమె తమ సేవని అందించారు. అయితే ఎంత చిన్న విషయమైనా సరే, అది ఆధ్యాత్మిక సహాయం అయినా సరే, త్రిగుణాతీతన్ మహారాజుకి మనం చూస్తాం. దక్షిణేశ్వరానికి వచ్చినప్పుడు చిన్న అబ్బాయి, ఇంటి నుంచి డబ్బులు సహాయం ఉండదు, వాళ్ళు తిరిగి వెళ్ళాలంటే బండిలో వెళ్ళాలి, అంత దూరం నడుచుకుని వెళ్ళలేరు. అమ్మ వారు వచ్చింది గమనించుకుని ఆ రూపాయి నాణ్యం తీసుకెళ్ళి ఆ గుమ్మంలో పెట్టించేవారు. అలాంటి చిన్న సహాయం నుంచి బాబురావు మహారాజ్కి చపాతీలు ఎక్కువ ఇచ్చారని రామకృష్ణులు వచ్చి గొడవ చేస్తున్నారు. గొడవ చేస్తుంటే అప్పుడు ఏమంటారు, ఆ బాధ్యతను నేను తీసుకుంటానులేండి అన్నారు. అంటే వాళ్ళ శారీరక అవసరాల దగ్గర నుంచి ఆధ్యాత్మిక అవసరం వరకు కూడా ఆమె చక్కగా తెరమరుగున ఉంటూనే ఆమె సేవని కొనసాగించారు. అలాగే మన ఉద్బోధనలో చూసినప్పుడు కూడా అక్కడికి చాలా రకాలైనటువంటి భక్తులు వస్తూ ఉండేవారు. ఒక్కొక్కళ్ళు ఒక దోసకాయ తీసుకొచ్చేవారు. తీసుకొస్తే అమ్మనేవారు, ఈ దోసకాయతో పాటు ఎన్ని కోరికలతో వస్తారో వీళ్ళు అనేవారు. వాళ్ళ కోరికలన్నీ తీర్చాలి. అలా ఇంకొక స్థరం వాళ్ళు వచ్చేవారు. వాళ్ళు చాలా భక్తులు, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలనేవారు. వాళ్ళకి అమ్మ కష్టం తెలుసు. అమ్మ వారికి ఆ విధమైనటువంటి సేవ చేసేవారు. ఇంతేకాకుండా ఉద్బోధనలో పనిచేసేవారు. ఇంకా ఆ పనిచేసేవారందరికీ కూడా ఆ కుటుంబ బాధ్యత అంతా కూడా ఆమెదే అనుకునేవారు. వాళ్ళకి ధన సహాయం కానీ, వస్తు సహాయం కానీ, మాట సహాయం కానీ, వాళ్ళకి ఇళ్ళు ఉన్నాయా లేదా, వరదలు వచ్చాయి, చందు అనే కుటుంబం అక్కడ పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళ ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అని వాళ్ళ సమాచారం అంతా సేకరించి శారదాన్ మహారాజుకి చెప్తారు. అతనికి ఒక ఇల్లు కట్టించువు, వరదలకు వాళ్ళు నిరాశ్రయులయ్యారు అని చెప్తారు. ఇలా ప్రతి కుటుంబం యొక్క బాధ్యత, ఆమె పరిధిలోకి వచ్చిన ప్రతి కుటుంబం బాధ్యత కూడా ఆమె తీసుకుని సేవించారు. ఈ విధంగా ఎంతో సహజంగా సరళంగా అమ్మ సేవ చేస్తూ ఉన్నారు. ఇక అంటే ఇది ఎక్కడికే పరిమితం అవలా. అమ్మ జీవితంలో జయరాంబాటి కూడా ఒక పెద్ద ఘట్టం. జయరాంబాటిలో కూడా అమ్మ మొత్తం గ్రామ ప్రజలందరికీ కూడా ఆమె ఒక అండ అని చెప్పొచ్చు అనమాట మనం. ఎందుకంటే ఎంతోమంది మనకి భవానీ తల్లి గురించి చదువుకున్నాం అమ్మ జీవిత చరిత్రలో. ఆమె వృద్ధ వయసులో ఎవరు ఉండరు. అమ్మ ఏం చేస్తారు, వాళ్ళకి ఆమెకు ఆశ్రయం ఇచ్చి ఆమెకు ఆహారం అది సదుపాయాలు అంతా కూడా చేస్తూ ఉంటారు అనమాట. ఇలాంటి ఎంతమంది భవానీ తల్లులు ఆ జయరాంబాటిలో ఉన్నారో మనకు తెలియదు. అందరికీ ఆమె సేవ చేసేవారు. ఈ విధంగా అమ్మ ఒక అడుగు తీసి అడుగు వేశారంటే అది ఇతరుల కోసం, లేదా మౌనంగా ప్రార్థన చేశారు అంటే అది ఇతరుల కోసం. ఇలాగ ఒక సేవామైనటువంటి జీవితం ఇతరుల కోసం, పరసేవకి అమ్మ ఆవిడ జీవితాన్ని అంకితం చేసుకున్నారు. అందుకే అమ్మ మనకి ఒక ఆదర్శమైనటువంటి కర్మయోగి. ఎన్నో రకాలైనటువంటి సేవలు, వ్యక్తిగత సేవ అవనండి, మానసిక సేవ అవనండి, ఆధ్యాత్మిక సేవ అవనండి, అన్నీ కూడా అమ్మ మనకి చాలా సహజంగా సరళంగా చేసి చూపించారు. మనకి ఈ విధంగా ఒక ఆదర్శాన్ని నిలిపారు. మీకు అందరికీ తెలుసు, మన భీమాది ఒక చిత్రం వేశారు, చిత్రలేఖనంలో ఇచ్చారు కదా మీకు. అద్దం ముందు, దర్పణం ముందు మనం నుంచుని ఉంటే దర్పణంలో ఎవరు కనిపిస్తున్నారు, శారదమ్మ ఉన్నారు, అవునా. అది మన ఇంగ్లీష్ గ్రూప్లో ఒకళ్ళు రాశారు, కింద కోట్ చేశారు, తత్వమసి అని. నువ్వే అదే అని చెప్పి ఒకళ్ళు కోట్ చేశారు. మనం దర్పణం ముందుకు నుంచుంటే దర్పణంలో ఎవరు కనిపిస్తున్నారు, అమ్మ కనిపిస్తున్నారు. తత్వమసి అంటే
నువ్వే అదే అని. అంటే మనమే అమ్మ అవ్వాలి. ఎప్పుడు మనం అవ్వగలుగుతాము? ఇలా మీ జీవితాన్ని అనుధ్యానం చేసుకుని ఆమెను ఆదర్శంగా తీసుకుని మనం ఆ బాటలో వెళ్ళగలిగినప్పుడు తప్పకుండా మనం ప్రతి మాతృమూర్తి, మన అందరం కూడా మాతృమూర్తి స్థానంలో ఉన్నాము. ఎంతో గొప్పదైనటువంటి స్థానం ఇది. ఆ స్థానాన్ని మనం చక్కగా పోషించగలిగి ముందుకు వెళ్ళగలుగుతాము. ఇది మనకు అమ్మ ఇచ్చినటువంటి వారసత్వం. మనందరం అమ్మ బిడ్డలం కదా. అమ్మ మనకి ఇచ్చిన వారసత్వం ఏంటి? ఈ సేవ అనేది అమ్మ ఇచ్చిన వారసత్వం. ఇంత చక్కటి సేవ మనకు చూపించారంటే దీనికి ఉన్నటువంటి 2 కావలసిన గుణాలు సహానుభూతి, విశ్వజనీనత. ఈ సహానుభూతి మనకు ఎలా తెలుస్తుంది? దానికి ఒక హద్దు ఏంటంటే మాతృప్రేమ. అమ్మ అనేటప్పటికీ ఇంకక్కడ ఏ అడ్డు ఉండదు. ఎదుటి వ్యక్తి కష్టాలని ఆదరించడానికి ఎటువంటి హద్దు అనేది ఉండదు. అలాగే ఈ విశ్వజనన ఉదారత, దీనికి అమ్మలో హద్దు ఏంటంటే అదోష దర్శనం. ఎదుటి వాళ్ళు తప్పులు ఆమెకు కనిపించవు, అందుకని ఆమె హృదయం విశ్వజనీనమైంది. ఈ 2 లక్షణాలు కనుక మనం అలవర్చుకోగలిగితే అది సేవాయోగంలోకి వెళుతుంది. ఈ సహానుభూతి, విశ్వజనీన ఉదారత అన్నమాట. ఇదే మనకి రామకృష్ణ మిషన్ యొక్క ఆదర్శాన్ని అమ్మ మనకి ఈ విధంగా చూపించారు. ఇలా ఏ ఒక్క గుణాన్ని తీసుకున్నా సరే మనం ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాము. ఇలా మనల్ని తీర్చిదిద్దుకుంటానికి దుర్లభమైనటువంటి ఈ సంసార సాగరాన్ని దాటడానికి అమ్మ జీవితం మనకు ఒక నౌక లాంటిది. అమ్మ చూపించినటువంటి ఈ సేవా యోగం బాటలో మనందరం కూడా పయనించి ధన్యమవుదాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.